కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణకు నిదర్శనమే ఈ చేరికలు. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో ప్రజాస్వామ్యం గాడి తప్పిందని కూటమి పార్టీలు ప్రజా విశ్వాసాన్ని కోల్పోయాయి. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనను ఎందుకు దూరం చేసుకున్నామా అని ఈ ప్రజలందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ ఈ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ స్టేట్ సెక్రటరీ పేర్నాటి కోటేశ్వర్ రెడ్డి, 53వ డివిజన్ ఇన్ఛార్జ్ వెంగల్ రెడ్డి, డివిజన్ నాయకులు పరందామయ్య, శరత్, 54వ డివిజన్ ఇన్ఛార్జ్ మస్తాన్, వైసీపీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు ఆశ్రిత్ రెడ్డి, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. మన చంద్రశేఖర్ రెడ్డి గారు నిరంతరం ప్రజల్లో ఉంటూ ఏ విధంగా అయితే పోరాడుతున్నారో ప్రజలందరూ కూడా తెలుసు. అది మన సమరంలో భాగంగా ఒక పాట సార్ మీద రాయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆ పాట సార్ లాంచ్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఎప్పుడు కూడా అధికార పార్టీకి ఏ విధమైనటువంటి స్పందన ఉంటుందో నెల్లూరు నగర నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి అంతకంటే మించి స్పందన ఇక్కడ కనపడుతుంది. ఏ కార్యక్రమం చేసినా కూడా నెల్లూరు నగర నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఉత్సాహంగా పాల్గొంటున్నటువంటి తీరు కనుక చూస్తే అసలు వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉందా లేదా అధికారంలో ఉందా అనే అభిప్రాయం కూడా అందరికీ కూడా కలుగుతుంది. ఇది సహజంగా వస్తున్నటువంటి మాట. ఈరోజు ఇంకా 3 సంవత్సరాలు ప్రతిపక్షం ఉంది అనే అభిప్రాయం ఉన్నా కూడా ఈ రోజుకి కూడా ప్రతిరోజు అంటే కొన్ని మేము మీడియా సమావేశాలు పెట్టలేకపోవచ్చు, కానీ ప్రతిరోజు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతున్నటువంటి వ్యక్తులు ఈరోజు మనం ప్రతిరోజు కూడా నెల్లూరు నగర నియోజకవర్గంలో గమనిస్తూ ఉన్నాం. మరి ఈరోజు ప్రధానంగా 53, 54 వెంకటేశ్వరపురం ఏరియా కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మనకు వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి కూడా ఒక కంచుకోటగా వైఎస్ఆర్సీపీకి ఉంది. మరి ఈరోజు అక్కడ ఉన్నటువంటి 53వ డివిజన్ నుంచి వెంకటరమణ గతంలో కూడా చాలా యాక్టివ్గా అక్కడ పనిచేసినటువంటి వ్యక్తి. వెంకటరమణ ఆయన ఆధ్వర్యంలో సుమారుగా ఒక 100 కుటుంబాల వరకు ఈరోజు వైఎస్ఆర్సీపీలో చేరడం కానీ వైఎస్ఆర్సీపీలో ఉత్సాహంగా పనిచేయడానికి కానీ ఈరోజు ముందుకు రావడం అంటే చాలా సంతోషంగా కూడా ఉంది. ఆల్రెడీ ఆ డివిజన్లో వెంగళరెడ్డి గారి ఆధ్వర్యంలో చాలామంది సీనియర్స్ 53వ డివిజన్లో కానీ ఆ పక్కన ఉన్నటువంటి 54వ డివిజన్లో కానీ ప్రధానంగా మనం ఈరోజు 53వ డివిజన్ చెప్పుకునేటప్పటికీ వెంగళరెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ సీనియర్ లీడర్స్ అంతా కూడా వైఎస్ఆర్సీపీలో కొనసాగుతూ ఉన్నారు. మరి ఈరోజు వెంకటరమణ కూడా ఒక అనుభవజ్ఞుడు, మొదటి నుంచి కూడా పనిచేసినటువంటి వ్యక్తి. అతను సుమారుగా ఈ 100 మంది కుటుంబాలతో కలిసి ఈరోజు వైఎస్ఆర్సీపీలో చేరడం కానీ వైఎస్ఆర్సీపీలో ఉత్సాహంగా పనిచేయడానికి ఈ 100 కుటుంబాలన్నీ తీసుకొని వచ్చి ఈరోజు జాయిన్ కావడం అన్నది సంతోషంగా ఉంది. నేనైతే ఒకటే మాట చెప్తా ఉన్నాను, పార్టీని నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లేదా ఇక్కడ స్థానికంగా నన్ను కానీ నమ్ముకొని ముందుకు అడిగేసినటువంటి ప్రతి కార్యకర్తని నాయకుడిని గుండెల్లో పెట్టి చూసుకునే బాధ్యత మాది అని మాత్రం తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా కూడా వారిని ఆల్రెడీ ఉన్నటువంటి పాత సీనియర్స్ని కానీ వీరిని కానీ సమన్వయం చేసుకొని నెల్లూరు నగర నియోజకవర్గాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి రాబోయే రోజుల్లో ముందుకెళ్ళడం కూడా జరుగుతుంది. ఈరోజు ఇక్కడ చేరినటువంటి ఈ కుటుంబాలన్నింటికీ కానీ వెంకటరమణ ఆధ్వర్యంలో వచ్చినటువంటి వీరందరికీ కూడా నేను స్పష్టంగా చెప్తున్నాను, మనమంతా కలిసి పనిచేద్దాం. ఈరోజు ప్రతి పేద గుండె కూడా కోరుకుంటా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా లేకపోవడం అన్నది మా దౌర్భాగ్యం. మేమంతా కూడా ఈరోజు బాధపడుతూ ఉన్నాం, మేమంతా కూడా ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నాం అని చెప్పి ఈరోజు ప్రతి పేద గుండె కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి. మరి అలాంటి సమయంలో ఆయన్ని మరలా తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకున్న దానికి మేమంతా కూడా పనిచేస్తామని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ముందుకు రావడం కూడా
జరుగుతూ ఉంది. మరి వారందరినీ కలుపుకొని రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని మరింత బలోపేతం చేయడానికి ప్రయత్నించడం జరుగుతుంది. జాయిన్ అన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కాపాడుకునే బాధ్యత కూడా వైఎస్ఆర్సీపీ నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి తీసుకోవడం జరుగుతుందని స్పష్టంగా అందరికీ కూడా మాటిస్తా ఉన్నారు.